ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಪುಷ್ಪ. ನಾನು ಪ್ರಸಾದ್ ಅವರ ತಂಗಿ. ಪ್ರಸಾದ್ ಮತ್ತು ನಾಗಲಕ್ಷ್ಮಿ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಈ ದಿನ ಪ್ರಸಾದ್ ತಾಯಿ ತಂದೆಯವರಿಗೆ ಪೂಜೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಮನೆಯಲ್ಲಿ ಮಗ ಮಧು, ಮಗಳು ದೇವಿ ಇದ್ದಾರೆ. ಪ್ರಸಾದ್ ತಂದೆ ತಾಯಿಯರು ಸಮಾಜದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಹೆಸರನ್ನು ಪಡೆದ ಮಹಾ ಗುಣವಂತರು, ವಿಶಾಲ ಹೃದಯವಂತರು, ಎಷ್ಟೋ ಸಂಸಾರಗಳ ಬೆಳಕಿನ ದೀಪಗಳಾಗಿರುವರು. ಗುಣದಲ್ಲಿ ಶ್ರೀಮಂತರು, ಆದರ್ಶ ದಂಪತಿಗಳು. ಇವರಿಗೆ 6 ಜನ ಮಕ್ಕಳು: ಯಲ್ಲಮ್ಮ, ಸೇತುರಾಮ್, ರಾಜಲಕ್ಷ್ಮಿ, ಪ್ರಸಾದ್, ಪುಷ್ಪ, ಶ್ರೀನಿವಾಸ್. ಹಾಯ್. అంత ఫిల్మ్ బిడ్డకే కావాలా ఎవరికి అమ్ముడికే మామ పూలు ఎంత బాగా అందంగా తెచ్చింది. భోజనం బాగుంది, పూజ బాగుంది, ఉంది. అట్లా తాకంటే అట్లా తాకితే నువ్వు ముందు ఎంత బాగా తింటా అంటే పాలు, పెరుగు, తిండి నువ్వే చేసుకొని బాగా పెట్టుకొని తింటా అంటే ఇప్పుడు పాపం నాకు బాగా చేస్తుంది, ఎట్లా కావాలన్నట్లు చేస్తుంది. అయితే ಕೂಡ నువ్వు ಅಲ್ಲಿರೋರಿಗೆ ಕಲ್ಲೇ ಇಲ್ಲ, ಕಡಲೆ ಇರೋರ್ಗೆ ಅಲ್ಲಿಲ್ಲ. ಅವ್ರು ಮಾಡಿ ಹಾಕಿದಾರೆ, ನೀನು ತಿನ್ನಲ್ಲ. ತಿಂದೇ ಇರೋರ್ಗೆ ಮಾಡಿ ಹಾಕ್ತಾರೆ, తిన్నోళ్ళు ಮಾಡಿ ಹಾಕೋರಿಲ್ಲ. ఆవులు కాడ ఎంత చేస్తావు అంటూ కదా, ఆవులు మన ఇంట్లో ఆవులు ನಿಂತು కదా, ಹಸುಗಳಿತ್ತಲ್ವಾ, ಅವಾಗ ಎಷ್ಟೋ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ. ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಇಬ್ಬರನ್ನ ಸಾಕ್ದೆ ನೀನು, 2-3 ಜನ. ఓ 2-3 జನ ಏನು గుండా, నేను నీకు షూలు వేసి టై కట్టి షర్ట్ వేసి స్కూల్ చేపట్టుకొని తొట్టుకోబోతామన్నా. ఉమెన్స్ స్పెషల్గా రంగధారి హాస్పిటల్కి ఈ తొట్టు ఉమెన్ ప్లీస్ లీగ్ స్కూల్లోనే చదివింది. నువ్వు జయలక్ష్మి టీచర్ ఉన్నారా? తెలుసునా? జయలక్ష్మి టీచరు, రమాదేవి టీచరు అందరూ తెలుసు. లక్ష్మమ్మ, పుచ్చమ్మ ಕ್ಯಾರಿಯರ್ ಅಂತ ಕಟ್ಟಿಸ್ತಾ ಓಕೆ ಆಯ್ತಾಳು. ಒಂದು ನಿಮಿಷ, ఇప్పుడు ನೀನು ಅತ್ತೆದನ್ನು ಹೇಳಪ್ಪ. ಏನು ಅವ್ರು ಹೇಳಿದಕ್ಕೆ ನೀನೇನೋದಿಲ್ಲ, ಅವನು ಕಟ್ತಾ ಒಂದು ನಿಮಿಷ ಅತ್ತೆ. ಓಕೆ ಸ್ಟಾರ್ಟ್. ಅತ್ತೆ ಹೇಳೋವಂಥದ್ದು ಏನಿಲ್ಲ, ಎಲ್ಲ ಅವೇ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಹೇಳೋದು ಏನಿಲ್ಲ. ಜೊತೆಗೆ ಈ ನೋಡಿ ಅವ್ರ ಸೇವೆ ತುಂಬನೇ ಬೇಕಾದರೆ ಭಯಪಟ್ಟು ಓಡ್ತಾವೆ. ಈಗ ನಿಂತ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿಸಿ ಅದು ಇದು ಮಾಡಿಸ್ತೆ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. చిన్నప్పుడు చెప్పు. చిన్నప్పుడు నేను అదే పాలు డైలీ కదా పాలు తింటాను. నేను నరసింహలో ఉంది కదా, నరసింహయ్య నేషనల్ కాలేజ్ వాడికి పాలు పోస్తాడు.
హాస్టల్కి ఆ. వచ్చి వస్తాను వెళ్తే కాడికి మా నాయన ఒక కొలపాదు కాఫీ చేసి ಆ. ನನಗೆ ಫಸ್ಟ್ ಜ್ಞಾಪಕ ಇದೆ ಅಂದರೆ ಸೆಕೆಂಡ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಔಟ್ ಆಫ್ ಔಟ್ ಎಲ್ಲಾದರೂ ಔಟ್ ಆಫ್ ಔಟ್ ತಂದೆ. ನೀನಮ್ಮದು? ಹೌದು, ಸೆಕೆಂಡ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಯಾರು ಟ್ಯೂಷನ್ ಮಿಸ್ ಅವನ ಅಪ್ಪ ಫುಲ್ ಖುಷಿಯಾಗಿ ಫುಲ್ ಇದೆಲ್ಲ ತೊಗೊಂಡೋಗಿ ಸ್ವೀಟ್ ಎಲ್ಲ ತೊಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ಚಿಕನ್ ಎಲ್ಲ ಸ್ವೀಟ್ ಕೋಳಿ ತಗೊಂಡ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಕೋಳಿ ಸಾರು ಮಾಡಿ ಅವ್ನು ತಗೊಂಡೆ ಕೊಟ್ಟಿದ್ದು. ಮಿಸ್ ಮಧು ಸೆಕೆಂಡ್ ಹಾಂ ಸ್ಟಾರ್ಟ್. పట్టింది పెళ్ళి నేను మా సంసారం చేసుకుంటా ఉంటుండే కరెంట్ వేయాలంటే కూడా పొలం కడుతుంది. మా తమ్ముడు ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ దొరుకుని వచ్చి కరెంట్ వేయించి నాకు ముందు తట్టు కాంపౌండ్ కూడా కట్టారు కదప్ప. కాంపౌండ్ కట్టినారు, హెల్ప్ చేసినారు. సరే వచ్చేసాడు అక్క పలావ్ చేయక అంటే పలావ్ చేసేది అప్పుడే వస్తున్నాడు కాదు, పలావ్. ఒకరే కాదు, ఒక రారంట కదా, వాళ్ళ గ్రూప్ తీసుకొచ్చాడు కదా, ఫ్రెండ్స్ అన్ని తొడుకొని వాళ్ళ గ్రూప్ అని వచ్చి ఆడ కూర్చొని ఆడే పోలీ ఫ్రెండ్ నిద్రపోయేది. నిద్రపోయేది వీళ్ళంతా చిన్న సామాన్యంగా ఎప్పుడు ఒకడే ఉండలేదు. భోజనం చేయాలంటే కూడా నలుగురిది భోజనము. మీరంతా తినేసి భోజనాలు చేయండి అని. అప్పుడు ఈ ఇంట్లో కింద ఆవులు కట్టిండ్రి. ఆ ఆవులు కొట్టిన కాడ ఒక రూమ్ ఉండే. ఆ రూము ఈండే. ఎవరినైనా సరే ఇద్దరిని ముగ్గురిని పిలుచుకొని వచ్చి పెట్టిండే కదా భోజనాలు. స్కూల్లో ప్రైజ్ వచ్చింది కదా టౌన్ హాల్లో. టౌన్ హాల్లో నీకు ప్రైజ్ ఇచ్చింది కదా. పడిపోతుంది కదా ఆ జనాల్ని చూసి పడిపోయా. పడిపోతే మా అయ్యో అమ్మ ఓడలేక ప్రైజ్ వచ్చి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కళ్ళేకాయ తిన్నోళ్ళకి ప్రైజ్ వచ్చిందా? ఓడలేక ఫస్ట్ ప్రైజ్. అవునా? ఆడిపోయి జనాలు ನೋಡಿದೆ ಬಿಜೆಪಿ కదా ఫ్రై తీసుకోండియా, ఫ్రై తీసుకోండియా. ప్రైజ్ ఇచ్చిందా మాయ ముడుస్తుందా తప్పు తీసుకొని వచ్చి అవ్వ అయ్యో మగడికే వస్తుందే నేనేం చేసేది అని వారేసుకొని రాండి ఇంకా అని నువ్వు ఎస్ఎల్సి చదివేటప్పుడు అప్పుడు నీకు జ్వరం వచ్చేసింది. ఎస్ఎల్సి చదివేటప్పుడు నీకు జ్వరం వచ్చేసింది కదా. ఎస్ఎల్సి చదివేటప్పుడు టైఫాయిడ్ టైఫాయిడ్ అప్పుడు సరిగా స్కూల్కి పోలేదు. అప్పుడు మహాలక్ష్మి అటెండెన్స్ లేదు అనేసి నాకు సీట్ ఇచ్చారు అని చెప్పి. అప్పుడు ఏమంటే పొజిషన్ మిడిల్ క్లాస్కి ఆలమ్మ యజమానం ఉండే. ఎవరు? మహాలక్ష్మమ్మ. సరే ఆయమ్మ స్పెషల్ క్లాస్ నాకు ఇస్తాను. దేవుడు ఒకటి ఆలమ్మని ఒకటి. అందుకే ఆడికి పోదా వాళ్ళు ఎట్లా వచ్చారా దానికి ఎవరు ఊరి బెడ 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 అని. అందుకే నేను ఎట్లా పోవాలని చూసి వాడు భాస్కర్ చేయకుండా చేశా. భాస్కర మీకు ఫ్రెండ్ ఒడివేలు కొడుక ఒడివేలు కొడుక మెడ్రాస్ ఒడివేలు కొడుక భాస్కర కాదు అది ఆ చేయాలి గారు చూడండి కదా వాడు వాళ్ళు ఇంట్లో భాస్కర్ అని ఏమో ఉన్నాడు. వాడు చెప్పి నేను వస్తాను అంటే మిస్ ఒప్పలేదు. నేను వద్దాను మీకేం చేసి తెలిసి అప్పుడు పిక్చర్ రావణని రావణి పెట్టారు. పిక్చర్ తీసుకున్నా నన్ను స్కూల్కి తీసుకుంటూ క్లాస్కి సరే తెలుసుకున్నాం. అది కన్సిడెన్స్ ఉంది జాన్స్లో అలాంటి టీచర్ అడుగుతాను అంటే రాని అంటే అట్లా అట్లా పోయి షేర్ పెట్టింది. మా నాయన వాళ్ళకి భోజనం చేసేసి ఏంటి చదువుకుంటా ఇండియా అంతా చేస్తా ఉండే. అట్లే నాయన నా కొడుకు ఎస్ఎల్సి పాస్ చెయ్యల్లా చెయ్యాలి కాదు చెయ్యల్లా. వేరే ఎన్నో మార్గాలు పాపం గుడ్లు ఈ చాట్ చాట్
క్యాస్ట్ ఫీలింగ్. ఆ? వాళ్ళు బాపమోళ్ళు, మనము బాపమోళ్ళు కాదు. కాదు. క్యాస్ట్ ఫీలింగ్. అందుకోసం అదొకటి అంతా బాగుంది. ఈ మన దీంట్లో వీడు పర్సెంటేజ్కి రా అని మనకి రాదు స్పీడ్ ఇచ్చేది. అప్పుడు నాకు ఏమో ఫైట్ చేసి ఆర్టిస్టాన్ పోయి పెట్టాను. పెట్టినప్పుడు మళ్ళీ ఉండి అంత చిల్లి కాదు, ఎంత రూపాయలు 2 రూపాయలు దాంట్లో వేస్తాను, నేను వేస్తాను. ఉండినా ఉండి. ఆహా. ఒక దిన ఉండి పచ్చలే కాదు. ఆ. అంటే నా జట్లు చేస్తాను. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ నాగాభరణ, ఆ, ఆ. వాడు నా క్లాస్మేట్. నాగాభరణ చెల్లు క్లాస్మేట్. సరే అనేక అవన్నీ చేసుకుంటాయి స్కూల్లో. కూర్చోవాలి సాయంకాలం కూర్చోబడి జరిగి ఖుషి మనే కూర్చోాలి. ఏం ఖుషి అయిపోతాయి నాన్న నేను పాసా అంటే నాన్న పాసా నాయన లెయ్యి ఆ. కూడా లెయ్యి ఏమిటి? వాడు పండుకొనేసాడు భయపడి. ఓహో, పాస్ అవ్వలేదు అనేసి. ఆ, అందుకే నేను స్కూల్లో చూసుకొని వచ్చేస్తే సందులో పోయి ఆ. నువ్వు అంటే లెయ్యి. ఉండేది అందరూ అడుగుకొచ్చి నాకు తెలియదు అనిపించేది. కొనాకి నా దగ్గర వచ్చి ప్రసాద్ ఏమైనా నోడుకున్నాను. నేను ఏం చెప్పి ఏడ్చేసి నా పైన అంత నమ్మకం లేకుండా అడుగుతారే చేసి ఏది గమ్ముండు సమాధానం చేసి అంటే అది ఏమి చెట్లు చేస్తాను. ఒట్లో ఎస్ఎల్సి పాస్ అయ్యకుండా అది నా ఎడ్యుకేషన్ పైన అక్కడి నుంచి కాలేజ్ ಯಾವ కాలేజు? పిఎస్ కాలేజ్లో అది కొట్టి ఇదే అప్పుడు స్వామి వాళ్ళంతా మన ఇంట్లో బాడెక్కుండ్రే కుంటుస్వామి. వాళ్ళని పంపిస్తుంది. వాళ్ళకి స్వీట్ ఇచ్చి నాకు ఇంగ్లీష్ అంటే రాదు. ఆడ ఇంగ్లీష్ చూసి వేరే చూసి 3-4 నెలలు వదిలేదు. ఏం చేస్తాంటివి? కాలేజీకి పోతాను అని పోతా ఉంటావు. ఇంట్లో నుంచి పోతా అంటువా కాలేజీకి పోతాను అనేసి నువ్వు? ఎక్కడికి పోయిందే లేదా? మీ డాడ పోలేదు, ఆ. మీ డాడ చేతు రావే. సేతు తీసుకొని వచ్చింది సేతు ఈడు అదే పాఠం చేస్తుంది. పాండు అప్పుడు ఊరి పాండు పాప పాండు వీడిద్దరే జత. ఇది కామన్న పండుగ ఏమని చెప్పు? కామన్న పండుగ కామన పండుగ హీరో అంతా అన్నీ పోలీసు వాళ్ళంతా భార్య వచ్చి అందరూ వచ్చి 50 మంది పోలీసులు వచ్చినా పుట్టేస్తాను. ధ్యానం చేస్తాను నుంచి నువ్వు ఆడిపోతులే. నేను బసంగు చెరువు ఆహా. ఇప్పుడు అది బిజినెస్ కాలేజ్. ఆ కాలేజ్ ఉండే జాగాలో చెరువు. ఆ చెరువులో పోయి నేనంత పోయి కలుపుకొని ఇంటికి వచ్చేసి తెలియదు. నేను వస్తే ఆడికి వస్తే ఎత్తుకొని దీనికి పోయి ఆ చిన్న వాళ్ళకి పోయి ఆడికి పోయి ఈడికి పోయి ఆడికి పోతే గుడ్డు పెట్టుకుంటా ఉండరు. అనేక నాన్న పోలీసులు కూర్చునేసి ఈడు పాండు వాళ్ళు సీనా. ఇది పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే పూడుస్తుంది అని చెప్పేసి కామన్న పండుగకి అంతా మస్తుగా వేసిండ్రు కదా కట్లు అంతా. అదంతా ఎవరు కాలికూడదు, కామన్న పండుగ చేయకూడదు. అప్పుడు చేసేది కాల్చే కాదు ఛాలెంజ్. అట్లా అప్పుడే చేసిన తీసుకొచ్చి మూసేసుకుని అంటే చేసుకుంటున్నా. అనేక రిజర్వ్ వ్యాన్ వచ్చి ఆడే నిలుచుకొని నింది. రిజర్వ్ వ్యాన్ ఆడే నిలిపేసిండ్రు కామన్న పండుగ దగ్గర. కరెక్ట్ గా 8 గంటలకి వాళ్ళు భోజనానికి ఏం పోయిరే. వీడు సేతు సీరు కట్టుకొని ఇట్లా వచ్చి అందరినీ పిలిచేసి ఈ తోట ఎవరో ఒక ఇల్లు ఉంది కదా మన తాత కూడా కొనుక్కుంటా ఉండే. ఆ జాగాలో అన్ని రెడీ చేసి పెట్టుకునేసిండారు. పోలీసు వాళ్ళు తినేసి వచ్చేకాడికి కామన్న కటికి అంటించేసి అప్పుడు సీను చిన్నాడు. ఆ సతి కామన్న ಹಂಗಾಯ್ತು, ಈ ಸತಿ ಕಾಮನ್ನ ಪೊಲೀಸ್ ಆಯ್ತು ಅన్నాడు.
భలే ఆ పోలీసులకి ఆశ్చర్యం, వీళ్ళేమి ఇట్లుండారు అప్ప, మనం ఇన్ని దినాలు ఇన్ని ఇంటి పొద్దు కాసుకొని ఉంటే కూడా కామన్ కాల్సేస్తుంది కదా వీళ్ళు అనేసి ఆ కళ ఏంటో వాళ్ళకి మనం ఆ స్లంలో ఉండేదే వాళ్ళకి భయం. నేనే మనకైనా ఇచ్చేసాను కాబట్టి సామాన్ చీర సామాన్ యా స్లమ్ ఏ స్లమ్ మనది వటారా వటారా వాటర్ వటారా అంటే 12 అది అದ್ರ ಜೊತೆಗೆ దీనవర్గ ಎರಡನೇದು ಪಾಂಡಿ ಬಾಂಬೆ అవును మూడింటి పద్మ ఆయన పోయింది. నాలుగనేది దండాలు, ఆమె ఐదనేది జైంట్ సంపూర్ణ నారాయణమ్మ నారాయణమ్మ నాగరాజన్న నారాయణన్న ఉంది. అదే గణేష్ అన్న ఆ పక్కలో ఫస్ట్ నారాయణమ్మ, దాని పక్కలో గణేష్ అన్న. నాగరాజ వాళ్ళ అమ్మ నాగరాజ అనేసింది, నల్లగా ఉన్నాడు కదా రోడ్లో ఉండరు కదా నాగరాజ. ప్రేమ్ నగర్ తిరిగి ఇది కృష్ణ డ్యాన్స్ ఆడేవాడు, ఆ పాట పాడేవాడు, ఆ ఇది వేసుకొని ఎంత బాగా ఆడుతా ఉన్నాడు తెలుసా. ఎవరి కోసం ఎవరి కోసం ఇది ఎవరి కోసం అదే లేటెస్ట్ బాగా అంటే ఇంటికి బాగా కష్టపడినాడు. నేను కష్టపడి మా గుండా కష్టపడా. నేను చెప్తురు వద్దు ఇంత కష్టపడొద్దు, నీకు వెనకాల కష్టమో వద్దు వద్దు అన్నారు. సేతు కూడా చెప్తురు, అందరికి ఇచ్చినట్టు నీకు పోతారు ఎందుకే అని. అయితే ఏం కష్టపడతా ఉంటుంది ఎంత పని ఇంట్లో. నేను అట్లా పెళ్లి చేసుకొని పోతానే ఇద్దరు పనోళ్ళు వచ్చారు. ఏమేం చేస్తా ఉంటుంది ఆవులకి నీళ్ళు తప్పిస్తాండే, కొట్టను కడుగుతాండే, పిడుకులు తడుతా ఉంటే, అమ్మ వంట చేస్తా ఉండే, ఆవులకంతా నీళ్ళు పుష్పత్త పుష్పకి ఏమీ లే. అడగరన్నా మాట్లాడుతుంటే తొలగించుకొని ఒక గంప నిండు ప్యాంట్ ఎత్తుకొని పోయి బసవన గుడిలో బండ మీద పోసేసి, నేను బండ మీద పోసేసి పిడికలు తట్టేసి నేను వచ్చి మళ్ళీ స్నానం గీనం చేసుకొని పోతా అవ్వ పోసేస్తే అవ్వ ముద్దు సుబ్బమ్మ అవ్వ నాయనోళ్ళమ్మ తట్టుతా ఉంటే ఆ అవ్వ జొత్త సరిగ్గా చెయ్యాల చేసేసి ఇద్దరు వస్తుము. అబ్బాయి నాడు వాడి ఇంటికాడ కొలాయి ఆడ కడుక్కొని అనేక ఇంటికి వచ్చేది చేస్తుంది. ఒక తూరి మా నాయనకి పని మన సైట్ లో ఉన్నప్పుడు ఆవులంతా ఉన్నింది కదా, అప్పుడు ఎవరు పాల్పిండేకి వస్తా ఉన్నిందే జయరామ అయిపోయా అంత లోపలనే అమ్మ స్నానం చేసుకొని దేవుళ్ళకి పూజ చేసుకొని దేవుడి పాటలు పాడుకొని పూజ చేసేది. మంచి వాసన ఉండాలి అమ్మకి. మల్లె పూలు వేసేసి గంధము కడ్డీ అంతా అంటించేది. ఇప్పుడు పాడుతున్నాయి కదా పాటలో, ఎవడ బసం అని కుడికేవు రామచంద్ర అప్పుడు మనం పాడాలి. అందుకే జగదీశాని జపుంచకుంటే నర జన్మం యాలయా అనిక భద్రాచలములో పచ్చి అరుణ రంగుని జెండ ఈ భూమండలమంతా నిండి జెండ. అప్పుడు తెల్లారితోనే నాయన స్నానం చేసుకొని ఒక పాత్ర నిండికి కాఫీ, ఒక పాత్ర నిండికి పాలు పెట్టేసేది. అడుండే బాపమోళ్ళంతా వస్తే కాఫీ కావాలన్న కాఫీ తాగేది, పాలు కావాలన్న వాళ్ళు ಪಾಲ್ తాగేది. ಅಂದ್ರು ಏನೋ ಗೋಪಾಲಪ್ಪ ಛತ್ರ ಓಪನ್ ಆಗೋಯ್ತು, ಗೋಪಾಲಪ್ಪನ ಛತ್ರ ಓಪನ್ ಆಗೋಯ್ತು ಅನ್ನೋದು. ಆ ಗೋಪಾಲಪ್ಪನ ಛತ್ರ ಇವಾಗ ಇಲ್ಲಿನೂ ನಡೀತಾ ಇದೆ. ಬಂದವ್ರಿಗೆಲ್ಲ ಕಾಫಿ ಬೇಕಾ, ಹಾಲು ಬೇಕಾ, ಊಟ ಬೇಕಾ, ತಿಂಡಿ ಬೇಕಾ, ಎಲ್ಲ ನಡೀತಾನೆ ಇದೆ.
ನಾಗಮ್ಮಂಗೆ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಹೆಸರಿಡ್ಬಾರ್ದಾಗಿತ್ತು, ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಅಂತ ಹೆಸರಿಡ್ಬೇಕಾಗಿತ್ತು. ಜೂನಿಯರ್ ಜಯಮ್ಮ ಅಂತ ಇಟ್ಟಿರ್ಬೇಕು. ಜೂನಿಯರ್ ಜಯಮ್ಮ. ಇದೆ ನೀನು ಓಕೆ ಹಾಂ ಸಾಕು ಓಕೆ ಹಾಂ. ಚಿಕ್ಕಪ್ಪ ಯಾವತ್ತೂ ನಮ್ಗೆ ಹೊಡೆದಿಲ್ಲ, ಬೈದಿಲ್ಲ. ನಾನ್ ಚಿಕ್ಕ ಮಗು ಯಾವಾಗ್ಲೂ ನಾನು ಚಿನಾಯ್ನ ಅಂತ ಆಡೋದು. ಯಾವಾಗ್ಲೂ ಎಲ್ಲಾರ ಅಮ್ಮ ಅಂತ ಹತ್ತಿದ್ರೆ ನಾನ್ ಚಿನಾಯ್ನ ಅಂತ ಆಡೋದು. ಎಲ್ಲ ರಜಗಳಲ್ಲಿ ಮೆಡ್ರಾಸಿಂದ, ಪಲಂಬೇರಿಂದ, ಕೋಟರ್ಸಿಂದ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಬಂದ್ರೆ ಎಲ್ಲ ಲಾಲ್ಬಾಗ್ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ನಮ್ಗೆಲ್ಲ ಕಾಸು ಕೊಡೋರು ಖರ್ಚಿಗೆ, ಅಜ್ಜಿ ತಾತ ಚಿಕ್ಕಪ್ಪ ಎಲ್ಲರೂ. ಒಂದ್ಸತಿ ಇಲ್ಲಿಂದ ನಡ್ಕೊಂಡು ಕೋಟ್ರಸ್ಗೆಲ್ಲ ಹೋಗಿ ಬಂದಿದ್ದೀವಿ. ಫುಲ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಚೆನ್ನಾಗಿ. ಏನು ದೊಡ್ಡ ಏನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಅಷ್ಟೇ, ಎಲ್ಲರೂ ಅಷ್ಟೇ. దేవి భలే జగమండి కదా చిన్నబిడ్డప్పుడు చాలా మొండి చేస్తావు నిన్న దేవి. ఆటము లప్పు అదేమో డ్యాన్స్ చేస్తే చాలా నేను ఇప్పుడు ఆడాల ఆటాడేది అది అదే వచ్చింది చిన్నప్పటి నుంచి డ్యాన్స్. ಅಪ್ಪನ ಬಗ್ಗೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಅಂದರೆ ನಾನು ಬರ್ತಡೆಗೆ ಟಿ ವಿ ತೊಗೊಂಬಂದಿದ್ದೆ. ಮೇಲ್ಗಡೆ ಹರಿ ಅಣ್ಣ ಆಮೇಲೆ ಗೋಪಿ ಅಣ್ಣ ನಮ್ಮ ಅಪ್ಪ ಬಂದ್ಬಿಟ್ಟು ಹರಿ ಅಣ್ಣನಿಗೆ ಹೇಳಿದ್ರು, ಅವ್ರ ಬರ್ತಡೆಗೆ ಏನೋ ಸರ್ಪ್ರೈಸ್ ಇದೆ. ಹರಿ ಅಣ್ಣ ನೆನ್ಪಿಟ್ಕೊಂಡಿದ್ರು. ಹರಿ ಅಣ್ಣ ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲ ಟಿ ವಿನೇ ಅಂತ. ಆವಾಗ ನೋಡಿದ್ರೆ ಹಿಂಗೆ ಶಟರ್ ಹಿಂಗೆ ಹಾಕೋ ಹಿಂಗೆ ನನ್ನ ಬರ್ತಡೆಗೆ ಅದು ಬಂದು. ಆಮೇಲೆ ನನಗೆ ಮ್ಯಾಥ್ಸಲ್ಲಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಬರೋದಕ್ಕೆ ಒನ್ ಆಫ್ ದ ರೀಸನ್ ನಮ್ಮಪ್ಪ ಏನಂದರೆ 100 ಏನಾದ್ರು 20 ಸಮ್ಸ್, ಸಬ್ಟ್ರಾಕ್ಷನ್ನು, ಅಡಿಷನ್ನು, ಮಲ್ಟಿಪ್ಲಿಕೇಶನ್ ಇದು ನನ್ನ ಮಗಳಿಗೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಾನು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಮತ್ತು ಇನ್ನು ಏನಂದರೆ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ತುಂಬ ಇಷ್ಟ, ನಮ್ಮ ಅಮ್ಮನಿಗಿಂತ ಜಾಸ್ತಿ ಇಷ್ಟ ಅಂದರೆ ಅಪ್ಪನೇ. ಅಪ್ಪನಿಗೋಸ್ಕರ ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡಬೇಕು, ಅಪ್ಪನಿಗೋಸ್ಕರ ಏನು ಬೇಕಾದ್ರೂ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸೆಲ್ಲ. ಅದು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಿಲ್ಲ. ಅಪ್ಪನೇ ಫಸ್ಟ್, ಪ್ರೀತಿನೇ ಮುಖ್ಯ ಬಿಡು. ಅಪ್ಪನೇ ಫಸ್ಟ್ ನನಗೆ. ಅವಾಗ ಹೋಗ್ತಾ ಅಪ್ಪನ ಬುಲೆಟ್, ರಾಜು ಬುಲೆಟ್, ಅಪ್ಪನೇ ಫಸ್ಟು. ಎಷ್ಟು ಸ್ಪೀಡಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ರಾಜು ಮೇಲೆ ಆಸೆ ಬಂದಿದ್ದೆ, ಬುಲೆಟ್ ಮೇಲೆ ಆಸೆ ಬಂದಿದ್ದೆ ನಮ್ಮ ಅಪ್ಪನಿಂದಾನೆ. ನಾನು ನಮ್ಮ ಅಣ್ಣ ಕಿತ್ತಾಡ್ತಾ ಇದ್ರೆ ಬುಲೆಟ್ ಏನೋ ಶಬ್ದ ಬಂದ್ಬಿಟ್ರೆ ಅಷ್ಟು ಮೇಲ್ಗಡೆಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ರೆ ಅಪ್ಪ ಬಂದ್ರು ಅಂತ ಎಲ್ಲ ಸೈಲೆಂಟ್ ಆಗಿಬಿಡ್ತಾ ಇದ್ವಿ. ಭಯ ಇಲ್ಲ, ಬಟ್ ಆದ್ರೂ ಅಪ್ಪನಿಗೋಸ್ಕರ ಹಂಗೆ. ಇನ್ನು ನಮ್ಮಿಬ್ಬರನ್ನ ಹೊಡೆದಿ ನಮ್ಮಪ್ಪ ಜಾಸ್ತಿ ನಾವು ಹೊಡಿಯೋದಿಲ್ಲ, ಹೊಡೆದ್ರೇನು ಅದೇ ನಾನು ನಮ್ಮ ಅಣ್ಣ ಜಗಳ ಆಡಿದಾಗ ಒಂದ್ಸತಿ ಬೆಲ್ಟ್ ತಗೊಂಡು ಜೋರಾಗಿ ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಲೈಫಲ್ಲಿ ನಮ್ಮಪ್ಪ ನಂಗೆ ಅದರ ಹೊಡಿತಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿಲ್ಲ. ನಮ್ಮ ರೂಮಲ್ಲಿ ಒಬ್ಬರಾದ್ಮೇಲೆ ಒಬ್ಬರು ಹಾಕೊಂಡ್ರು ಹೊಡೆದ್ರು, ಮತ್ತೆ ನಮ್ಮ ಅಣ್ಣನ ಹೊಡೆದ್ರು. ಅದು ನೋ ರೀಸನ್. ನಮ್ಮ ಅಪ್ಪನ ಬಗ್ಗೆ ಇನ್ನೊಂದು ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಅವರಿಂದ ತುಂಬಾ ಜನ ಮುಂದುವರೆದಿದ್ದಾರೆ. ಅವ್ರು ಎಷ್ಟೊಂದು ಜನಕ್ಕೆ ಕೆಲಸ ಈಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರು ಈಸ್ಕೊಟ್ಟಿದ್ದ ಕೆಲಸದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಜನ ತುಂಬಾ ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಆಗಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಇದೆ ಫ್ಯಾಮಿಲಿಯಲ್ಲಿ. ಬಟ್ ಸ್ಟಿಲ್ ಅಪ್ಪನ್ನೇ ನೋಡಿ ಕಲ್ತಿರೋದಂತಾರೆ ಅದೊಂದು ಕ್ವಾಲಿಟಿ. ಅಂದರೆ ನಾವು ಎಲ್ಲರಿಗೂ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕು, ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಆದಷ್ಟು ನಾವು ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕು ಅಂತ. ಆಮೇಲೆ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿನ ಹೆಂಗೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಅಂದರೆ, ನಾವು ಅವ್ರನ್ನ ಬೇಡ, ನಮಗೆ ಬೈಬೇಡ, ಅವ್ರು ಏನೋ ಅನ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ, ನಮ್ಗೇನೋ ಅಂದ್ಬಿಡ್ತಾರಪ್ಪ, ಬೇಡ ಅಂದ್ರೇನು ಇಲ್ಲ, ಅವ್ರು ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಅಂತ ತುಂಬ ಏನಾದ್ರು ನಮ್ಮದು ನಾವು ಅಂತ ಜಾಸ್ತಿ. ನಾನು ನೋಡಿರೋದ್ರಲ್ಲಿ ನಮ್ಮಪ್ಪ ಜಾಸ್ತಿ ಅಂದರೆ ಫಿಲ್ಟರ್ಲೆಸ್, ಯಾವುದು ಫಿಲ್ಟರ್ ಇರಲ್ಲ ಅಪ್ಪನ ಹತ್ರ. ಮತ್ತೆ ಇವ್ರ ಹತ್ರ ಒಬ್ರು ಶಿಷ್ಯರು ಇದ್ರು, ಶಂಕರಣ್ಣ ಅಂತ. ಅವ್ರು ಇವಾಗ್ಲೂ ನೆನ್ಸ್ಕೊಳ್ತಾರೆ, ಇವರು ನಮ್ ಗುರು ಅಂತಾರ ಅವ್ರು ಇವಾಗ್ಲೂ. ಇನ್ನೊಬ್ರು ಇವ್ರನ್ನ ಗುರುಸ್ವಾಮಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಬೆಳಿಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಬರ್ತಿದ್ರಲ್ಲಪ್ಪ, ಯಾರು ಇಲ್ಲಿ ಪಕ್ಕದೊಡಲ್ಲಿ ಅಬ್ಬೋಡ ತಮ್ಮ, ಅಬ್ಬೋಡ ತಮ್ಮ ಶಾಂತನ ಗುರು ಸೈಕಲ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು
ಅಲ್ಲಪ್ಪ ಅಜ್ಜಿ ಮಗ ಯವ್ವ ನಿಂದೆ వాళ్ళు కొడుకంట ఇద్దరు వాళ్ళు మిలిటరీ అప్పుడు ఇద్దరు ఆ యవ్వ చచ్చిపోయిందే ಕಮಲಮ್ಮ ಕೊడుకులు ಅಮರ್ ನಾರಾಯಣ ನನಗೆ ಇನ್ನೂ ಜ್ಞಾಪಕ ಇದೆ. ಅಮರ್ ನಾರಾಯಣ ಅವರು 6 ಗಂಟೆ 6:30 ಶಾರ್ಪ್ ಗುರು ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಬಂದು ಗುರು ಅಂತ ಅಮರ್ ನಾರಾಯಣ ಆಮೇಲೆ ಅವ್ರಾಗ ಇನ್ನೊಬ್ರು ಬರೋರು ಗುರು ಶಂಕರ್ ಅವ್ರು ನೆನ್ನೆನೂ ಸಿಕ್ಕಿದ್ರು. ಅವ್ರು ನೆನ್ನೆ ನಿನ್ ಬಗ್ಗೆ ಫುಲ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವರು ಶಂಕರ್ BPL ಶಂಕರು MP ಚಂದ್ರ ಟೈಗರ್ ಚಂದ್ರ ಇವರು ಅಷ್ಟೇ ಕಿಟ್ಟಣ್ಣ ಪುರುಷೋತ್ತಮ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದಾಗ ನನಗೆ ತುಂಬಾ ಧೈರ್ಯ ತುಂಬಿದ್ದಂದ್ರೆ ನಮ್ ಚಿಕ್ಕಪ್ಪ ನನಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಅವ್ರು ಫಸ್ಟ್ ನನ್ಗೆ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ರು. ಹಿಂಗಿರು ಎದುರ್ಕೊಳ್ಬೇಡ, ಅವ್ರಿಗೇನು ಡೀಟೇಲ್ಸ್ ಹೇಳ್ಬೇಡ, ಅವ್ರು ಎದುರ್ಕೊಳ್ತಾರೆ, ನೀನ್ ಧೈರ್ಯವಾಗಿರು, ನಾವೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಇದೀವಿ ಸಪೋರ್ಟ್ ಆಗಿ ಅಂದ್ಬಿಟ್ಟು ತುಂಬಾ ನನ್ನ ಹಾಸ್ಪಿಟ್ಲಿಂದ ಕರ್ಕೊಂಡೋಗೋದು ಕರ್ಕೊಂಡ್ಬರೋದು ಕ್ಯಾರಿಯರ್ಗೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡೋದು ಎಲ್ಲ ತುಂಬಾ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ಮಾತ್ರ ಸಾಯೋ ತನಕ ಮರೆಯೋದಿಲ್ಲ. ಧೈರ್ಯನೇ ನನಗೆ ಇವಾಗ್ಲೂ ಇಲ್ಲ. ಆ ಧೈರ್ಯನೇ ತುಂಬಾ ಉಷಾ ನಿನ್ನ ಮಗಳ ತರನಾ? ಉಷಾ ಅವರು ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾರೆ ಉಷಾ ಹೆಂಗ್ ನೋಡ್ಕೊಂಡ್ರು? ದೀಪ ನನಗೆ ಅಳಿಯ ಆಗಲಿ ಸೆಟೆ ಆಗಲಿ ಈ ಕಡೆಯಿಂದ ಇದಿಲ್ಲ ತೊಂದರೆ, ಮಗಳ ಕಡೆಯಿಂದ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಜಾತಿಗೆ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂತಾರೆ. ಸ್ವಲ್ಪ ಬಾಧೆ ಅನ್ನೋದು ನೀನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಕು. ನೀನು ಅದು ಹೆಂಗೆ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತೀಯ ಅನ್ನೋದು ನೀವು ಯಾರು ಹೇಳಿದ್ರೆ ಕೇಳೋದಿಲ್ಲ. ನಾನು ಹಿಂಗೆ ಅಂತೀಯ. ಆಡ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಬಾಲ್ ಒಬ್ಬನಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ರೋಡ್ ಗಾಡಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದ, ಅವ್ನು ಬಿತ್ತು ಅಂತ ಓಡ್ ಬಂದ್ಬಿಟ್ಟು ತಲೆ ಮೇಲೆ ಒಂದು ಹೊಡೆದ. ಆಯ್ತಾ? ಆಮೇಲೆ ಅವನೇನ್ ಮಾಡ್ದ, ನನ್ನ ಅಪ್ಪ ಅಲ್ಲಿ ಫುಲ್ ಕವರ್ ಮಾಡ್ಕೊಂಡು ಯಾವನವನು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ನು ಬಂದು ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಅಂತ ಏನೋ ಖುಷಿ. ಓಕೆ ಅಪ್ಪ ಇದೆ ಅಂತ. ಆಮೇಲೆ ರಾಜದೂತ್ ಸುಮ್ಮನೆ ಗಾಡಿ ಸೌಂಡು, ಆಮೇಲೆ ಇನ್ನೊಂದೇನು ಡಗ 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 ಅಂತ. ನನಗೇನಂದ್ರೆ ಯಾವಾಗಲೂ ಬೆಳಿಗ್ಗೆ ನಾ ಅಪ್ಪ ಹುಡ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ 4 ಜನ ಗುರು 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 ಅಂತ ಬಂದ್ಬಿಡೋರು. 6 ಗಂಟೆಗೆ ಬರೋ ಅಂಕಲ್ ಸೈಕಲ್ ರೌಂಡ್ ಅಂಕಲ್ ಸೈಕಲ್ ರೌಂಡ್ ಕೊಡೋಲ್ಲ. ಆಮೇಲೆ ಒಂದೇನೋ ಒಂದು ರೌಂಡ್ ಕೊಟ್ಟರೆ ಹೋಗಿ ಬರೋದು. ಆಯಿತಾ? ಅದೆಲ್ಲ ಆದಮೇಲೆ ಇನ್ನೊಂದೇನು ಇನ್ನೂ ಮೆಮೊರೀಸ್ ಅಂದರೆ ಅದೇ ಗಾಡಿ ಇದು ಮತ್ತೆ ಒಂದು ಸಲ ಹೊಡೆದಿದ್ದು ಬೆಲ್ಟಲ್ಲಿ. ಒಂದ್ಸತಿ ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಒಂದು 10 ವರ್ಷ ಒಂದೇ ಸಲ ಹೊಡೆದಿದ್ದು. ಆ ಒಂದ್ಸತಿ ಹೊಡೆದಿದ್ದು ಹೇಳ್ಕೊ. ಒಂದ್ಸತಿ ಹೊಡೆದು ನಮ್ಮ ಈಗ ನೀನು ನಾಯಿ ಮೀ ತಲೀದ್ರ ಬೆಲ್ಟ್ ಎತ್ಕೊಂಡೆ ಅದನ್ನೇ 10 ವರ್ಷ ಬೆಲ್ಬಿಟ್ಟ. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಗೆ ಯಾವತ್ತೋ ಹೊಡೆದಿದ್ದು. ಆ ಹೊಡೆದಿದ್ದನ್ನ ಯಾರು ಬಂದವ್ರಿಗೆಲ್ಲ ನೀ ನಾನು ಬೆಲ್ಟ್ ಎತ್ತೇ ನಾಯಿ ಮನುಷ್ಯ ಕಾದು ಅಂತ ಹೇಳಿ 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 ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ತನಕ ಫುಲ್ ಬೆಳೆದ್ಬಿಟ್ಟಿ ನಾವು ಅಷ್ಟೇ. ಆಮೇಲೆ ಓಕೆ, ಇವಾಗ ಶಂಕರಣ್ಣ ಇವಾಗ ಇವ್ರು ಹೇಳ್ತಾರೆ. ಅಣ್ಣನ ಬಗ್ಗೆ ಬಾಯಲ್ಲಿ ಹೇಳೋದು ತುಂಬ ವೇಸ್ಟು ಅನಿಸುತ್ತೆ. ಏನಕ್ಕಂದರೆ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಲೈಫ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದು ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಗುರ್ತಿದೆಯೋನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ನನಗೆ ಮಾತ್ರ ಅಣ್ಣ ಕೊಟ್ಟಿದ್ದ ಲೈಫು ಅವರಿಂದ 5 ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಇವತ್ತು. ಮೇನ್ ಅದು ಅವ್ರು ಕಳ್ಸಿಕೊಟ್ಟಿದ್ದು ಒಂದೇ ಒಂದು ವಿದ್ಯೆ. ಆಮೇಲೆ ಸ್ವೀಟ್ ಮೆಮೊರೀಸು ಅಂತಂದರೆ ನನಗೆ ತುಂಬ ಇದಾಗಂತ ಅಂದರೆ ನಾವೆಲ್ಲ ಒಂದ್ಸತಿ ಕೈವಾರಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಕೈವಾರಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಅಣ್ಣ ಏನು ಮಾಡಿದ್ರು, ನನಗೆ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ, ನಾನು ನಾರಾಯಣ ಆಮೇಲೆ ಬರ್ತೀವಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಗಾಡಿಯಲ್ಲಿ ಬಂದರು. ನಾವಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಇದ್ವಿ ಕೈವಾರದಲ್ಲಿ. ಇವರು ಮೋಸ್ಟ್ಲಿ ಅವಾಗ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ರು ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅಣ್ಣ. ಕಣ್ಣೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಬಂದು ಎತ್ತಿನ ಗಾಡಿಗೆ ಹೊಡೆದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಎತ್ತಿನ ಗಾಡಿಗೆ ಹೊಡೆದಾಗ ಈ ಕ್ಲಚ್ದು ಇಲ್ಲಿ 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 ಎಲ್ಲ ಕಡೆನೂ ಏಟು, ಹೆಲ್ಮೆಟ್ದು ಎಲ್ಲ ಇಲ್ಲೆಲ್ಲ ಏಟು. ಆಮೇಲೆ ನಾವು ರೂಮ್ ಹತ್ರ ಇದ್ದಾಗ ಯಾರೋ ಹುಡ್ಕೊಂಬಂದ್ರು. ಅವಾಗ ಲಿಮಿಟ್ ಅಲ್ವಾ, ಜನಸಂಖ್ಯೆ ತುಂಬ ಕಮ್ಮಿ. ಯಾರೋ ಹುಡ್ಕೊಂಬಂದ್ರು ರೂಮ್ ಹತ್ರ, ಬೆಂಗಳೂರಿಂದ ನಿಮ್ಮವ್ರು ಯಾರೋ ಬಂದಿದ್ದಾರೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಬನ್ನಿ.
ಏನು ಅಂತ ಕೇಳೋದಕ್ಕೆ ಇಲ್ಲ ಬನ್ನಿ ಕರ್ಕೊಂಡು ಹೋದರೆ ಇವರು ಬೆಡ್ರೂಮ್ ಮಲಗಿದ್ದಾರೆ. ನೋಡಿದ ತಕ್ಷಣ ನನಗೆ ಅಳು ಬಂತು. ಗೊತ್ತಾ, ನಾರ್ಮಲ್ ಆಗಿ ಏನಾದ್ರು ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಾನು ನಮ್ಮ ಅಪ್ಪ ಹತ್ರ ಅಷ್ಟು ಓಪನ್ ಆಗಿ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಲ್ಲ. ದೇವಿಗೂ ಇಲ್ಲ ಜಗಳ, ನಮ್ಮ ಅಮ್ಮನೂ ಜಗಳ. ಉಷಾ ಒಬ್ಳು ಜಗದು ಕೂತ್ಕೊಂಡು ಬಾಮ್ಮ ಅಂತ ಎಲ್ಲ ಏನೇನಾಯಿತು ಸ್ಟಾರ್ಟಿಂಗಿಂದ ಲಾಸ್ಟ್ ಅಂತ ಫುಲ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾ ಕೇಳ್ಕೊಂಡು ಎಲ್ಲ ಓಕೆ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಅದೇನೆ. ಉಷಾ ಹತ್ರ ಯಾರ ಹತ್ರನೂ ಪರ್ಸನಲ್ ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಒಂದೇ ಒಂದು ಅಪ್ಪ ನಾನು ಯಾವಾಗಲೂ ನಿಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ರಾಜು ನೀನ್ ತೋರಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ನೀನು ತೋರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ ನಾನು ಈ ಥರ ಅಂತ. ಬಟ್ ನೀನ್ ಮಾಡಿರೋದು ಕರೆಕ್ಟೇ. ನನಗೆ ದ ಪರ್ಫೆಕ್ಟ್ ಪರ್ಸನ್ ರಾಜುನೇ. ರಾಜು ಥರ ಯಾರು ಸಿಗೋದಿಲ್ಲ. ನೀನು ನನಗೇನು ನೀನು ಅನ್ಕೊಂಡು ನಾನು ಯಾವಾಗ ನಿನ್ನ ಬೈತಾ ಇದ್ದೆ, ರಾಜು ಇದು ಮಾಡಿದೆ ಅಂತ. ಇಲ್ಲ, ರಾಜು ಪರ್ಫೆಕ್ಟ್. ಅದು ನಿನ್ನಿಂದಾನೇ ರಾಜು ಸಿಕ್ಕಿದ್ದು. ನೀನು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ರಾಜು. ಯಾವತ್ತೂ ಇದು ತಪ್ಪಿಲ್ಲ. ಸರಿ.